హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ తనుష. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. మీ లవ్ అండ్ సపోర్ట్తో నన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం చికెన్ కర్రీని కానీ అలాగే చికెన్ బిర్యానీని కానీ మంచి టేస్టీగా అలాగే మంచి అరోమా రావాలంటే దానిలో వాడే మసాలా కూడా చాలా అవసరం. మరి ఈరోజు మనం చికెన్ మసాలాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే స్పూన్ మెజర్మెంట్తో మీరు కూడా ఫాలో అయిపోండి. 3 స్పూన్స్ ధనియాలు, నెక్స్ట్ 2 స్పూన్స్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మిరియాలు, అలాగే 1 స్పూన్ సోంపు అంటారు కదా, అది కూడా యాడ్ చేసుకోండి. అలాగే 8 to 10 ఎండుమిరపకాయలు, తర్వాత లవంగాలు కూడా ఒక 10 వరకు తీసుకోండి. 6 ఇలాచీ, గ్రీన్ ఇలాచీ, 1 బ్లాక్ ఇలాచీ, అలాగే ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మన స్పైసెస్ అన్నీ చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిపోతే తర్వాత లాస్ట్లో దానిలో సొంటి కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్గా బౌల్లో తీసుకుని చల్లారబెట్టుకుందాం. చల్లారిపోయిన తర్వాత మనం మెత్తటి పౌడర్ చేసుకుంటే చికెన్ మసాలా రెడీ అయిపోతుంది. గ్రైండ్ తీసుకునే మసాలాని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుక్ విత్ తనుష. ప్రతి వారం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.